ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, చూస్తున్నాం భారత రాజకీయాలకు ఒక తీరని నష్టమైనటువంటి ఓ వార్తని రోజు ఎట్లా చూస్తున్నారు? సీతారాం యేచూరి మరణం భారతదేశ ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. కమ్యూనిస్ట్ మేధావిగా, కమ్యూనిస్ట్ నాయకుడిగా భారత రాజకీయాల్లో దశాబ్దాల పాటు చెరగని ముద్ర వేసినటువంటి రాజనీతిజ్ఞుడు, రాజకీయాల్లో చాలా అరుదుగా ఉండేటువంటి ఒక సునిశ్చిత మేధావి, అద్భుత వక్త, అనర్గళ వక్త, విపరీతంగా అధ్యయనం, అనేక పుస్తకాలు చదివేవారు. నాకు 40 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా కూడా పరిచయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆయన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఖిల భారత అధ్యక్షుడిగా ఉండి మా యూనివర్సిటీ అనేక సార్లు సందర్శించారు. తర్వాత కూడా అనేక సంవత్సరాలు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కలిశాను. సీతారాం యేచూరి గొప్పతనం ఏంటంటే విద్యార్థిగా ఉన్న సమయం నుంచి కూడా చాలా మంచి మేధావి, గొప్ప ఆలోచన పరుడు. నాకు ఇప్పుడు గుర్తు 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు నేను యూనివర్సిటీ స్టూడెంట్. అప్పుడు సోషల్ సైంటిస్ట్ అనే ఒక ప్రఖ్యాత సామాజిక శాస్త్ర పరిశోధనా జర్నల్లో ఆయన అనేక మంది టాప్ ఎడ్యుకేషనిస్టులతో కలిసి ఒక విద్యార్థి నాయకుడిగా రాసిన వ్యాసం ఆ రోజు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంత లోతుగా, అంత రీసెర్చ్ తో, అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో ఎడ్యుకేషన్ పాలసీ పైన అధ్యయనం చేసి రాయడం అంటే అది కూడా ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయం. అప్పుడు ఆయనకు సరిగా నాకు గుర్తు 32 years. ఆ సమయంలోనే అంత రాశారు. తర్వాత ఆయన నిరంతరం ఈ సుదీర్ఘ కాలంలో ఆయన రచనలు నాకు ఇప్పుడు గుర్తు హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో అనేక వారాల పాటు వ్యాసం రాశారు. హిందుస్థాన్ టైమ్స్ ఒక బడా కార్పొరేట్ సంస్థల పత్రిక, బిర్లాల యాజమాన్యంలోని పత్రికలో, బిర్లాల యాజమాన్యం హిందుస్థాన్ పత్రికలో హిందుస్థాన్ టైమ్స్ ఓనర్ ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ నాయకుడైన సీతారాం యేచూరిని రిక్వెస్ట్ చేసి కాలం రాయించుకున్నారు. అంటే ఆయనకున్న ప్రత్యేకత ఏంటి అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందులో రాజీ లేకుండా తన వామపక్ష దృక్పథంతో సమకాలీన పరిణామాలపై అనేక వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాలతో అంగీకరించేవారైనా వ్యతిరేకించేవారైనా అందులోని సునిశ్చిత విశ్లేషణ, మేధోశక్తిని మాత్రం గౌరవించాల్సింది. అది పుస్తక రూపంలో ప్రచురితమైనప్పుడు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. సో ఆయన అనేక సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో అగ్రనేతగా పనిచేశారు. మన తెలుగువారు, తెలుగు బిడ్డ, హైదరాబాద్ బిడ్డలో చదువుకున్నాడు. నాకు గుర్తున్న గ్రామర్ లో చదువుకున్నాడు. అలాగే నిజాం కాలేజీలో చదివాడు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. సో ఆయన ఇంత మేధోశక్తి అంటే, ఉదాహరణకు ఆయన మేనమామ సీనియర్ IAS అధికారి, మన ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. ఒకసారి పత్రికల్లో చదివాను, ఆయన ఆ చీఫ్ సెక్రటరీ రాసింది, మా మేనల్లుడు, మా బావగారు నా దగ్గరికి పంపించారు, ఇతను వామపక్ష భావాల వైపు పోతున్నాడు అని, ఇలా కమ్యూనిస్ట్ అవుతున్నాడు అని పంపిస్తే 15 రోజుల తర్వాత నేను ఉత్తరం రాశాను సీతారాం యేచూరి తండ్రికి, ఈవాడు ఎక్కువ రోజులు ఉంటే వాడిని నేను మార్చడం కాదు నన్నే మార్చేలా ఉన్నాడు అని. సో అంత నాలెడ్జ్. అలాగే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా, ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలతో కూడా ఆయనకు చాలా సన్నిహిత పరిచయం. ఎందుకంటే ఆయన ఫిడెల్ కాస్ట్రోతో మొదలుకొని చాలా మంది ప్రపంచ కమ్యూనిస్ట్ నేతలతో ఆయన మాట్లాడాడు, పరిచయం ఉంది. ఎందుకంటే ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లో అంతర్జాతీయ విభాగాన్ని చూశాడు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో కాకలు తీరిన ఈ పోరాట యోధులైన EMS నంబూదిర్పాల్, మీకు BT రణదీవే, హరికిషన్ సింగ్ సూర్జిత్, ఇలాంటి నాయకులు ఉన్న రోజుల్లో 30s లో, వెరీ యంగ్ ఏజ్ లో పార్టీ సెంట్రల్ కమిటీకి వచ్చి ఒక రకంగా CPM అఖిల భారత కేంద్రంలో అగ్రనేతల సరసన వారితో కలిసి పనిచేశారు. భారత కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేత, తెలుగు ప్రజలు గర్వించదగ్గ పుచ్చలపల్లి సుందరయ్య గారితో కూడా ఆయనకు చాలా సన్నిహితమైనటువంటి పరిచయం. సుందరయ్య గారు
సిపిఎం సెంట్రల్ కమిటీ మీటింగ్లకు ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీలో సీతారాం యేచూరి ఉంటున్న ఫ్లాట్ రూమ్ లో ఉండేవాడు. సో అంత సన్నిహితంగా కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రనేతలతో పనిచేశారు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు అయినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కూడా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. మన జైపాల్ రెడ్డితో కలిసి కామన్ మినిమం ప్రోగ్రామ్ రచనలో కూడా ఒక భూమిక పోషించారు. తర్వాత మీకు ముఖ్యంగా యూపీ యునైటెడ్ ప్రోగ్రెస్ ఎలియన్స్ ప్రభుత్వం 2004 లో ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం పదవులు తీసుకోలేదు, కానీ ఆ పదవులే తీసుకుని ఉంటే భారతదేశ ఆర్థిక మంత్రిగా సీతారాం యేచూరి చూసేవాడు. ఎందుకంటే మంచి అర్థశాస్త్రవేత్త కూడా. విద్యార్థి దశలోనే ఆయన మేధాశక్తికి ఉదాహరణ ఏంటంటే సిబిఎస్ఈ పరీక్షల్లో ఆయన 12th క్లాస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు. తర్వాత బిఏ ఆనర్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రఖ్యాత కళాశాల సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో బిఏ ఆనర్స్ చేశాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. ప్రతిష్టాత్మకమైన జేఎన్యూ విద్యార్థి సంఘ అధ్యక్షులుగా నాకు గుర్తున్నంత వరకు మనేకా గాంధీ, సంజయ్ గాంధీ సతీమణితో ఆ టైంలో ఎమర్జెన్సీ సమయంలో పోటీ చేసి గెలిచాడు. సో అందువల్ల ఎమర్జెన్సీ సమయంలో నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. రాజ్యసభకు 2005 నుంచి 2017 వరకు పనిచేశారు. ఆ 2 టర్మ్స్ 12 years లో రాజ్యసభలో సీతారాం యేచూరి చేసిన ప్రసంగాలు ఒక ఎవ్రీ స్పీచ్ ఇస్ లైక్ ఎన్ ఎస్సే. ఇది ఒక వ్యాసం లాగా ఉంటుంది. ప్రతి ఉపన్యాసం చాలా లోతైన అధ్యయనంతో ప్రసంగించి ఒక ఉత్తమ శ్రేణి పార్లమెంటేరియన్ గా కూడా రాజకీయాలకు అతీతంగా అప్రిసియేషన్ పొందారు. అందువల్ల భారతదేశ రాజకీయాలు, భారత ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ ఒక గొప్ప దేశభక్తుని, ఒక గొప్ప మేధావిని, పీడిత ప్రజా ఉద్యమాలు ఒక అగ్రశ్రేణి నాయకుడిని కోల్పోయింది. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.